చెఫ్ విరించికి స్వాగతం. ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బియ్యం, రాగి పిండి, ఉప్పు. ముందుగా బియ్యాన్ని మనం నానబెట్టి పక్కకు పెట్టిన తర్వాత స్టవ్ అంటించుకుని నేనైతే కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఈ టీ గ్లాస్ తోటి 8 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. ఈ గ్లాస్ తోటి గ్లాసుడు బియ్యం, గ్లాసున్నర రాగి పిండి కూడా తీసుకున్నాను. అలాగే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇవి కొంచెం మరిగిన తర్వాత ముందుగా నానబెట్టించుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకుని అన్నాన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. మనం ఇలా బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం రాగి పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. టీ గ్లాస్ తోటి గ్లాసుడి బియ్యానికి గ్లాసున్నర రాగి పిండి ఇలా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఒకేసారి వేస్తే ఉండలు కట్టేస్తండి. కొంచెం కొంచెంగా వేసుకుని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇది ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్ అండి. వీక్లీ వన్స్ తింటే చాలా మంచిది మన హెల్త్కి. ఇందులో ఐరన్, ప్రోటీన్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది. ఇది షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి బాగాను. ఇలా పిండంతా వేసేసుకుని మనం మిక్స్ చేసుకుని, మీకు కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం మరిగించిన వాటర్ పోసుకోవచ్చు. ఇలా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. పిండి వేసిన తర్వాత మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తుంది. ఇలా మీకు రైస్ ఎక్కువ కావాలంటే కూడా ఇంకొంచెం రైస్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే రాగి పిండి ఎక్కువ తినేవాళ్ళైతే ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చూసారు, ఇలా మొత్తానికి మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా గట్టి పడుతుంది బాగాను. కొంచెం లీజ్ తినేవాళ్ళు కొంచెం మరిగించిన వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇలా మూత పెట్టుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. దీన్ని ఏదైనా పప్పుతో కానీ, సాంబార్తో కానీ, అండ్ ఎండిమిరపకాయల చారు ఉంటుందండి, దాంతో కానీ, లేదంటే నాటుకోడి, అసలు ఆ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నాటుకోడి రాగి సంగటి రాయలసీమ స్పెషల్ కూడా. తర్వాత మనం రాగి సంగటి ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకుని దానికి అడుగు భాగాన్ని ఇలా నెయ్యి రాసేసుకుని ఈ రాగి సంగటిని అందులో పెట్టేసుకుని మనం ఒక బౌల్లో ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా ఎందుకు పెడతామంటేనండి, రాగి సంగటి వేడిగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇలా ముద్దలా చేసుకుంటే లోపల పాట అంతా చాలా వేడిగా ఉంటుందండి. ఇది ఇలా ఎంతో హెల్తీ అయిన రాగి సంగటి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు మనం. ఇది నాటుకోడి పులుసుతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది.